మల్లికార్జున గారు, రంగా గారు, ఇతర మిత్రులారా, జిల్లా నలుమూల నుంచి వచ్చిన వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లారా, మిత్రులారా, మీ అందరికీ ముందుగా నమస్కారం. ఈ నెల 9వ తారీఖు నుంచి మా రాష్ట్ర అధ్యక్షురాలు, మా ప్రీతమ్మ నాయకురాలు షర్మిలమ్మ గారు చిత్తూరు నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని వరవడిని రేకెత్తించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దానికోసం తన సర్వశక్తి యుక్తులను ఒడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారం శ్రమించిన విషయం, మీడియా సహకరిస్తున్న విషయం, రాష్ట్ర ప్రజానికానికి మీ ద్వారా మేము దగ్గరవుతున్న విషయం, ఇది ఎవరు కాదనలేని సత్యం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఇద్దరు మహిళా నాయకురాలు ఉన్నారు. ఒకరు మీ ప్రాంతానికి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎంపీ పురంధరేశ్వరి గారు, ఒక పార్టీకి అధ్యక్షురాలు. అలాగే మా పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు. ఇతర రాజకీయ పార్టీలను కనుక చూసుకున్నట్టయితే మా అధ్యక్షురాలు మాత్రమే సూటిగా ముక్కుసూటిగా ప్రజా సమస్యల మీద ప్రజలను ఆకట్టుకొని దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించే దానికోసం ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మీద పదవులు ఉన్నోళ్ళు లేనివాళ్ళు ఎవరో కూడా మా షర్మిలమ్మకు ఎవరో సాటి రారు. ఇది మాత్రం వాస్తవం. ఆవిడ మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసమే శ్రమించి చేస్తా ఈ ప్రాంతంలో కూడా గత వైభవాన్ని పునరుద్ధరించుకోవడం కోసం 27వ తారీఖు నాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఒక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెలెక్ట్ అండ్ ఎలక్ట్, మీరే సెలెక్ట్ చేసుకోవటం, మీరే ఎన్నిక చేయటం అనే సూత్రాల మీద బలోపేతం చేయటం కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు, కూటమి, మోడీ అనుకూల శక్తులు రాష్ట్రాన్ని ఏ విధంగా వెనక్కి తీసుకున్నారా అనే అంశం మీద ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలంలో కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. దీనికి మా కేంద్రానికి సంబంధించిన మా ఎంపీ, 3 సార్ల ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, పాలిక్ వర్మ గారు, మేమంతా ఒక సమన్వయంతో, మా దగ్గర వీళ్ళలాగా డబ్బు లేకపోవచ్చు కానీ యంత్రాంగం ఉంది, మాకు తడి తగిలితే మొక్క బతుకుద్ది అనే సామెత ఏదైతే ఉన్నదో, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలోనూ ఓటర్ ఉన్నాడు, సింపటైజర్ ఉన్నాడు, మాకు పోరాట చరిత్ర ఉంది, ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళ పుట్టు పూర్వత్వారో వాళ్ళ పూర్వ చరిత్ర అంతా కాంగ్రెస్ తోనే ముడిపడి ఉంటుంది. మేము బలహీనంగా కనపడవచ్చు కానీ మేము బలహీనం అయితే మాత్రం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరినైనా నిలువరించగలం, ఎవరినైనా ఆపగలం అన్న విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రధానంగా నిన్న ఈ కూటమికి సంబంధించిన నాయకులు అమరావతిలో మీటింగ్ పెట్టి సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక మంచి విందు భోజనం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా, నువ్వు ఏం తొలి అడిగేశావు, ఏం మళ్ళీ అడిగేశావు, ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్లు అప్పులే తప్ప నువ్వేం అభివృద్ధి చేసావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడే వస్తా పేపర్లో చూసా, ఇంకేముంది 1,00,000 కోట్ల రూపాయలు దీని మీద క్వాంటమ్ దాని మీద వస్తా ఉంది, టెక్ పార్కుల ద్వారా వస్తా ఉన్నాయి, 100,000 కోట్లు చెప్తున్నారు తప్ప అసలు ఆచరణలో మాత్రం ఎక్కడ కనపడతల్లా. విద్యావంతుల నిరుద్యోగాలకి ఉపాధి లేదు, దానికి సంబంధించిన నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేదు. అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం మోడీకి వంతబాటి ఏదో అనుత్పాదక చర్యలు, ఇది యోగా గురించి 1 నెల 2 నెలల పాటు దాని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం, అలాగే అనేక అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడంలో కానీ, పథకాలు అమలు చేయడంలో కానీ, కొత్త పరిశ్రమలు పెట్టడంలో కానీ ఏమీ లేదు. ఇదివరకు ఏదైతే 2 పంటలకి నీళ్ళు వచ్చాయో, నీళ్ళు వస్తేనే వ్యవసాయం చేస్తా ఉంది. పారిశ్రామికంగా ఏమైనా అభివృద్ధి చెందుతున్నామా? అరే, ఇంత మటుకు ఒక మాట చెప్పలేకపోయారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది, దీన్ని ప్రైవేటీకరణ చేయమని ఒక మాట చెప్పలేకపోతున్నారు ఈ పెద్ద మనుషులందరూ కూడా. ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదేమో రాష్ట్రానికి ఇది మంచి సూచన కాదు. ఎంతసేపు వైకాపా తెలుగుదేశం కూటమి, వీళ్ళే ఒకళ్ళ మీద ఒకటి కేసులు పెట్టుకోవటం, ఒకళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుకోవటం. మేమేమంటాం, అమెరికా కోర్టు మీకు చెప్పింది కదా 1750 కోట్లు లంచాలు తీసుకొని సెకీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఛార్జ్ షీట్ పెట్టారు కదా, అది రద్దు చేయండి. అది రద్దు చేయటం పోకపోలంగా ప్రజలకి దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది.
ఎందుకని మీరు ఈ లిక్కర్ స్కామ్ అంటా ఉన్నారు? లిక్కర్ స్కామ్ ఆధారాలు సిట్టు సేకరిస్తా ఉంది. ఆ పని చేసేది ఆ పని చేసుద్ది. అసలు ఆధారాలు ఉన్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేసి ఇంకా కూడా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి కుదుర్చున్న దానికన్నా ఎక్కువ ₹4 పైగా ఖర్చు పెట్టి కొత్తగా మళ్ళీ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటం. అందరూ వీళ్ళు కాబట్టి దోపిడీ, మళ్ళీ కొత్త రకం దోపిడీ. మీకు తెలియని విషయం ఏం కాదు. ఇలా జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యం. రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మేము చెప్పాం, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తే 10 లక్షల కోట్ల రూపాయలు నేటి ఉన్న డబ్బుల ప్రకారం చట్టం అమలు కోసం 10 లక్షల కోట్ల రూపాయలు మేళ్లు జరుగుతూ ఉంటాయని చెప్తే వీళ్ళు అధికారంలో ఉండారో దాని గురించి మాట్లాడలా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలా, చట్టం గురించి మాట్లాడలా. కానీ చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయింది. అయ్యా నేను దిగిపోయినా, అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి చట్టంలో పెట్టండి అంటా ఉన్నాడు. చట్టాన్ని సవరించమని చెప్పి హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నాడు. అయ్యో మీరు ఏమంటున్నారు? మొన్నటిదాకా 2014లో ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజనప్పుడు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటా ఉన్నాం. ఇప్పుడు ఎట్లాగో నువ్వు అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి చట్టాన్ని సవరించమంటున్నావు కదా, ఆ సవరించే మనప్పుడు ఈ ప్రత్యేక హోదా అని కూడా అందులో పెట్టించు. నీ బలం ఉంది కదా, ప్రతిపక్షాలు సహకరిస్తా ఉన్నాయి కదా, ఎందుకు అటువంటి కార్యక్రమం చేయకుండా వణికిపోతా ఉన్నావు? నీకన్నా నీ భుజాల మీద మాత్రమే మోడీ కూర్చున్నాడు, నీ బలం మూలంగానే ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు. కానీ బీహార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నితీష్ కుమార్ గారు పెద్ద ఎత్తున రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నాడు. బీహార్కి ఆ ప్యాకేజీ కావాలి, ఈ ప్యాకేజీ కావాలని చెప్పి మోడీ గారిని గట్టిగా అడుగుతా ఉన్నాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోతా ఉన్నారు. అరే ఈ మొన్నటికి మనం మీ జిల్లాలో పండిన ధాన్యం మొత్తం కొనలేదు, 25% మాత్రమే కొన్నారు. పొగాకు గిట్టుబాటు లేదు, అలాగే మిర్చికి గిట్టుబాటు ధర లేదు, నిన్న కాక మన తోతాపూరికి గిట్టుబాటు ధర లేదు. ఇది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదు. మహిళల, యువకుల, దళితుల ఆర్థిక, రాజకీయ, సాంఘిక మేళ్లు కొలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యాత్రలు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని చూసి మమ్మల్ని ఆదరించి 27వ తారీఖు నాడు షర్మిలమ్మ ఈ జిల్లాలో చేసే పర్యటన మూలంగా కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు అందించి మీరు ఒక తిరుగులేని నాయకులకి ఎదిగే దానికోసం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకి ఒక మంచి అవకాశం మీరు ఉపయోగించుకోండి. వీళ్ళు ఎంతసేపు ప్రకటనలు తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. గతంలో ఈ జిల్లాకి సంబంధించి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ రాష్ట్ర మంత్రి, ఆయన పెద్ద ఎత్తున బాండ్లు దుర్వినియోగం చేశాడు, ఆయన మీద కేసు లేదు. ఆవ భూములకు సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున డబ్బులు మారకం జరిగినాయి, పెద్ద ఎత్తున దోచేశారు, దాని మీద కేసులు లేవు, ఏమి లేవు. మేము అడిగితే సమాధానం చెప్పరు. ఎంతసేపు ప్రజల దృష్టిని మరలించడం కోసం గోడి మీడియా, చంద్రబాబు మీడియా చేస్తా ఉంది తప్ప ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల దృష్టికి పోట్లా. అరే తప్పు ఒప్పులు తర్వాత విషయం. దళిత యువకుల్ని తెనాల్లో రోడ్డు మీద అలా దాడులుగా కొట్టితే ఖండించలేకపోయారు వాళ్ళు. వెనుకబడిన తరగతులకి, దళితులకి, మైనార్టీలకి రక్షణ లేకుండా పోతుంది. రోజు రోజుకి వేధింపులు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే వీళ్ళందరికీ రక్షణ కల్పించగలదని, షర్మిల మాత్రమే సమర్థవంత నాయకురాలని చెప్పి షర్మిల నాయకత్వాన్ని ఈ జిల్లాలో బలపరచాలని, తద్వారా మనం బలపడాలని, ఈ జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఏదైనా అభివృద్ధి చేసుకుంటే కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేస్తుంది తప్ప వీళ్ళంత మట్టికి చేయలేదు. పోలవరం ఎక్కడేసిన డొంకలు అక్కడే ఉంది. ఆయన గొప్పతనం చెప్పుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు 6 ప్యాక్ ఉంది అని. ఈయన చెప్పుకుంటాడు నేను బాహుబలి అని చెప్పి. అరే దాన్ని 145 మీటర్లు ఎత్తు కడతనావా లేదా? దాని గురించి లేదు. అది ప్రాజెక్టా లేకపోతే బ్యారేజీనా? ఈ విధంగా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టిస్తా ఉన్నారు తప్ప అది పోలవరం అక్కడే ఉంది. మళ్ళీనేమో గోదావరి నుంచి బనకచెర్ల కోసం 80,000 కోట్లతోటి ప్రాజెక్ట్ అంట. ఇదేంటంటే వాళ్ళకేమో లిక్కర్ స్కాము, డబ్బులు తీసుకొచ్చి జేబులు వేసే స్కాము. వీళ్ళకి గోదావరి టు బనకచెర్ల కూడా డబ్బులు జనరేట్ చేసే స్కీము తప్ప ఏ రైతు సంఘం అడిగింది మిమ్మల్ని?
గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కట్టమని చెప్పి ఏ సంఘం అడిగింది మిమ్మల్ని? ఏ రైతు సంఘం అడిగింది? ఏ రాజకీయ పార్టీ అడిగింది మిమ్మల్ని? ఏ ప్రజలు అడిగారు మిమ్మల్ని? అరే ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తీసుకెళ్తా ఉన్నావు, ఉన్న బేసిన్లో ప్రాజెక్టులు కట్టలేకపోతున్నావా నువ్వు? ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా మీ సహాయాన్ని, మీ సహకారాన్ని, మీడియా సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థిస్తా ఉంది. మీకు వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా నాయకురాలు షర్మిలమ్మని చూడండి, మా జాతీయ నాయకుడు ఖర్గే, రాహుల్ నాయకత్వాన్ని చూసి మాకు సరైన ప్రచారం, ప్రాచుర్యం, ప్రాధాన్యత కలిగించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.